ఉద్యమకారుడు, ఉద్యమ నేత, ప్రముఖ సింగర్ మిద్దెల సందీపన్న మనతో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా చూస్తారు? కేటీఆర్ బర్త్‌డే రోజు కూడా కొంతమంది నేతలు పని కట్టుకొని కూడా విమర్శిస్తా ఉన్నారు కేటీఆర్‌ని. ఎట్లా చూస్తారు? అయితే కేటీఆర్ బర్త్డే సందర్భంగా ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది నాయకులు వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్ పదవి అనేది అయిపోయింది, దాన్ని రెన్యువల్ చేయించుకోవడం కోసము రేవంత్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం కోసము అత్యుత్సాహంతో, నిజానికి ఇంకిత జ్ఞానం ఉన్నోడు, మైండ్ ఉన్నోడు ఎవడైనా గట్ల చిల్లర పనులు చేయరు. అందులో చిల్లర పనులు చేసే దాంట్లో ఎవ్వరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా కూడా దానికి మొట్టమొదటిసారిగా స్పందించేది మెట్టు సాయి కుమార్ గారు. ఇప్పటికైనా నువ్వు పద్ధతి మార్చుకుంటే పొలిటికల్ లైఫ్ ఉంటుంది. నువ్వు అక్కడ పర్మనెంట్ అని మాత్రం మేము అనుకుంటలేము. రేవంత్ రెడ్డి ఎటు జంప్ అయితే అటు జంప్ అయ్యే బాపతి నువ్వు కాబట్టి మెట్టు సాయి కుమార్ లాంటి వాళ్ళు కావచ్చు, బల్మూరి వెంకట్ లాంటి వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా అద్దెంకి దయాకర్ అన్న లాంటి వాళ్ళు కావచ్చు, కొద్దిగా పరిపక్వతతోటి రాజకీయాలు ఇంకొక 20 ఏళ్ళు ప్రజలలో నిలబడాలి అనుకుంటే ఈ చిల్లర రాజకీయాలు మానుకొని, చిల్లర కామెంట్స్ మానుకుంటే వాళ్ళకి రాజకీయంగా కొంత భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఎట్లయితే మాట్లాడుతుండో ఆయన కింద ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, ఆయన భాషనే వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇది మార్చుకుంటే మంచిదని నేను తెలియజేస్తున్నాను. బర్త్‌డే సందర్భంగా కూడా మీరు ఒక ప్రత్యేక పాట పాడడం జరిగింది. సో ఒక్కసారి ప్రేక్షకుల కోసం. మా గుండె మీద చెయ్యేసి చెప్పుతున్నామే, మా గుండె ధైర్యమే నువ్వు నీతో ఉంటమే, అమ్మ తోడు అన్న నువ్వు నవ్వితే చాలే, ఆ నిమిషములో కష్టమంత కడతేరునులే, అన్న నువ్వు పిడికిలెత్తి పిలుపునిస్తేనే పిరంగులై దూకుతాము యుద్ధ భూమిన, అన్న నువ్వు కాలరెత్తి అడుగులేస్తేనే ఆపదన్న వాని వెనక సైన్యమవుతమే, నువ్వు వెంట ఉంటే చాలే వెయ్యేన్గుల బలమౌనే, కల్వకుంట్ల తారక రామన్న మాయన్న, అరే రగిలే యువతరానికి మార్గదర్శివన్న, మా కల్వకుంట్ల తారక రామన్న మాయన్న, బాపు కేసీఆర్ వారసత్వ ఉద్యమ మెరుపన్న. కేసీఆర్ గారు ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడో, ఒకవైపు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు రామన్న, ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రతిపక్షంలో కూడా అదే స్థాయిలో అంతకు 100 రెట్టింపులతోటి ఈరోజు లగచర్ల కావచ్చు, హెచ్సియు భూముల విషయం కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం మంచిగా ఉన్నటువంటి కాళేశ్వరం కూడా కూలింది, మేడిగడ్డ కుంగింది అని కుంటి సాకులు చెప్తూ ఒకవైపు నీళ్ళని మొత్తం ఆంధ్రాకు తరలిస్తూ ఇక్కడ తెలంగాణ రైతులను అడ్డి విరుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నిత్యం యుద్ధం చేస్తున్నటువంటి రామన్న ప్రజల పక్షం, రామన్న పక్షాన మేమందరం అని తెలియజేసుకుంటున్నాం. ఇంతకుముందు డాక్యుమెంటరీలో కూడా చూసినాం మనము. సో చిన్న ఏదైనా సమస్య ఉందన్నా కూడా ట్వీట్ చేస్తే కూడా స్పందించినటువంటి కేటీఆర్ గారు. సో తెలంగాణలో అట్లాంటి రాజకీయాల్లో ఎవరిని కూడా మనం చూడలేదు కేటీఆర్ సంబంధించి. సో ఏం అంటే నిజంగా ఇంతకుముందు మిత్రుడు రాజేష్ నాయక్ చేసినటువంటి వీడియోలో మనం చాలా చూసినాము. అంటే సమస్య ఏదైనా కావచ్చు, ఇప్పుడు దేశం మొత్తం ఒకవైపు అట్టుడుగుతుంది, యువత మొత్తము ఒక్క పిలుపుతోటి ఈరోజు బీజేపీ ప్రభుత్వం మీద ఏ విధంగా ఒంటి కాలు మీద లేస్తున్నారో చూసినాము. ఇలా ఏ రాజకీయ నాయకుడు కూడా స్పందించిన విధంగా 50 సంవత్సరాలు నిండినాయంటే ఒక సెలబ్రేషన్స్ చేసుకోవాలి, అంగు ఆర్భాటము, పెద్ద ఎత్తున పూలదండలు, డ్రోన్ కెమెరాలు ఇవన్నీ ఉంటాయి. కానీ వీటన్నిటిని పక్కన పెట్టి ఒక నిరసన బ్లాక్ షర్ట్ తోటి వేలాది మంది విద్యార్థులు కదం దొక్కుతున్న సందర్భంలో నిన్న ఇందిరా పార్క్లో చాలా పెద్ద ఎత్తున విద్యార్థులకు మద్దతుగా ఉన్నాడు. కాబట్టి దాంట్లోనే అర్థం చేసుకోవాలి, ఆయన పుట్టినరోజును కూడా పక్కన పెట్టి ముఖ్యంగా 50 ఇయర్స్ దాటినటువంటి చాలా గొప్పగా సెలబ్రేషన్ చేసుకుంటారు. అట్లాంటి వాటిని కూడా పక్కన పెట్టి ఈరోజు జెన్జీ తోటి ఈరోజు రామన్న నిత్యం వాళ్ళ ఉద్యమానికి మద్దతుగా ఇస్తున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా యువత కదిలింది. ఏ యువతనైతే రెచ్చగొట్టి నరేంద్ర మోడీ అధికారంలోకి వరుసగా 3 సార్లు వచ్చిరో, ఇలా అదే యువత తిరుగుబాటు మొదలెట్టింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఢిల్లీ పీఠాలు కదలబోతున్నాయి. ఎందుకు కొంతమంది పని కట్టుకొని ఈ కరప్షన్ కింగ్ అంటూ కూడా ఫ్లెక్సీలు చేయడము, కేటీఆర్ బర్త్డే రోజు కూడా తనని అవమానించపరిచే విధంగా ఇలాంటి వ్యవహారాలకి దారితీస్తున్న దాని మీద ఏం చెప్తారు? అంటే అవమానాలు అనేది కొత్త కాదు, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కేసీఆర్ గారికి కావచ్చు, కేటీఆర్ గారికి కావచ్చు. ఎందుకంటే మొదటి నుంచి అవమానాలు అటు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, వచ్చినటువంటి తెలంగాణ 10 ఏళ్ల కాలంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, వాళ్ళకి సబ్జెక్టు కంటెంట్ లేనోనికి ఎట్లాంటి కటౌట్లైనా పెట్టి అబాస్ పాలు చేయాలని చూస్తాడు. వాళ్ళు ఎంత అబాస్ పాలు చేయాలని చూస్తే అంత 100 రెట్టింపులు ప్రజలలో బలం పెరుగుతున్నటువంటి నాయకుడు కేటీఆర్ గారే. కాబట్టి ఏదో రకంగా ఆయనను డిస్కరేజ్ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ప్రజలలో బలం ఉంది. ఎదుగుతున్న జెన్జీ యూత్లో, ముఖ్యంగా జెన్జీలో ఎక్కువ పవర్ ఉన్నటువంటి లీడర్ కాబట్టి మరి ఆయనను తట్టుకోవాలంటే వాళ్ళు ఆ మాత్రం చేయాలి. చేయకపోతే రేవంత్ రెడ్డి గేటు దాకా రానియడు, కుక్క బిస్కెట్లు వేయడు. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా ప్రతిపక్షం కేటీఆర్కి సంబంధించి కూడా ఎదుగుతున్నాడు, ప్రజా ఆదరణ పొందుతుంది. కాబట్టి కావాల్సుకొని కొంతమంది పని కట్టుకొని చేస్తూ ఉన్నాడు. ఈ విమర్శలకి, తాటాకు చప్పుట్లకి కూడా ఎవరు కూడా భయపడే వాళ్ళు లేరు అనే దాన్ని కూడా మిద్దెల సందీప్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడుదల సంబంధ ప్రభాకర్, పుల్టన్ మీడియా, తెలంగాణ నుంచి.